తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2300 మంది పార్ట్ టైం స్వీపర్లు పనిచేస్తున్నారు. వాళ్లకు 1623 జీతం ఇస్తున్నారు, 5200 ఇస్తున్నారు. స్వీపర్లు పోరాటం చేసి అందరికి కూడా సమానంగా 5200 జీతం సాధించినాక ఒక్క సంవత్సరంగా వాళ్ళకి జీతం ఇవ్వట్లేదు. అనేక సార్లు సెక్రటరియట్లో కలవడం జరిగింది. హైదరాబాద్ ప్రజావాణి చిన్నారెడ్డి గారిని కలవడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా ఒక సందర్భంలో కలిసినాము. పాదయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని అందరినీ కలిసినాం. అయినా స్వీపర్ల సమస్య పరిష్కారం చేయలేదు. బట్టి విక్రమార్క గారు తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వీపర్ల గురించి అసెంబ్లీలో మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు, పరిష్కారం చేయట్లేదు. చాలా అలసిపోయిన తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీసు ముందు మేము ఉపవాసం ఉన్నా ఏమున్నా కూర్చుందామని వచ్చినాం. ఇక్కడ ఆఫీస్లో ఎవరూ లేరు, ఎంపీడీఓ గారు ఒక్కరే ఉన్నారు. ఈరోజు మీరు ఎంతసేపు కూర్చున్నా ఎవరు రారు. మంగళవారం నాడు మీరు రండి అని చెప్పి ఆయన మాట్లాడినందుకు ఈరోజు తిరిగి వెళ్తున్నాం. మాది ఇది మొదటి పోరాటం కాదు, ఇది చివరిది కాదు. మేము మంగళవారం మళ్ళీ వస్తాం. అప్పటికీ పరిష్కారం కాకపోతే కొడంగల్ నియోజకవర్గంలో స్వీపర్లం అందరం కూడా రాష్ట్రం అందరంకి వెళ్ళి వచ్చి ప్రతి గ్రామం తిరిగి మాకు ఈ అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో మీరు ఎవరికి న్యాయం చేస్తారని చెప్పి మేము ఒక ప్రశ్నను లేవనెత్తుతాం. ఈరోజు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో స్వీపర్లు ఎక్కువ ఉన్నారు, అందుట్లో కోస్గిల్ని అందరికంటే ఎక్కువ ఉన్నారు, మద్దూరులో ఎక్కువ ఉన్నారు. ఇది మీ నియోజకవర్గాలు. ఇక్కడున్న స్వీపర్లకు 5200, 1623 ఇస్తున్నప్పుడు వాటిని పరిష్కారం చేయకపోతే మా జిల్లా ముఖ్యమంత్రి అయిండు, మేము చాలా గర్వపడుతున్నాం, సంతోషించినాం. కానీ సంవత్సరంన్నర అవుతుంది, మీరు ఏమాత్రం పట్టించుకోకపోతే మీ దృష్టికి రాలేదా, అధికారులు తీసుకుపోలేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా అధికారులు వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలని చెప్పి తీసుకుపోలేదనే తప్పు బట్టి విక్రమార్క గారు స్వయంగా మాట్లాడిన సందర్భం ఉంది. కాబట్టి ప్రభుత్వం దృష్టిలో స్వీపర్ల సమస్య ఉంది. వీళ్ళందరూ కూడా చాలా చిన్న జీవులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు స్వీపర్లుగా ఉన్నారు. అణగారిన వర్గాల వాళ్ళు స్వీపర్లో ఉన్నారు. వాళ్ళని చేసినా చేయకపోయినా అడిగే పరిస్థితి లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు, తనని స్కూల్కి తోలుకొచ్చింది ఎవడు ఉంటాడు? స్వీపరే ఉంటాడు. తాను స్కూల్కి వెళ్ళి ఒకవేళ బయటికి పోతే ఆయన ముక్కు తుడిచి ముడ్డు తుడిచింది మా స్వీపరే ఉండిటాడు. ఈరోజు కలెక్టర్లను మా స్వీపరే తయారు చేసాడు. ఈరోజు ఐఏఎస్ అధికారులను మా స్వీపరే తయారు చేసాడు. మీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలు చదివిన వాళ్ళు ఇప్పట్లాగా ప్రైవేట్ పాఠశాలలు ఆ రోజు లేవు. ప్రభుత్వ పాఠశాలలకు కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు స్వీపర్లే. వాళ్ళు నీళ్లు తెచ్చేది స్వీపరు, గంట కొట్టేది స్వీపరు, స్కూల్ ఊడ్చేది స్వీపరు, తాళం తెరిచేది స్వీపరు, తాళం వేసేది స్వీపరు. అటువంటి స్వీపర్లకు న్యాయం చేయకపోతే విద్యా వ్యవస్థను ఎట్లా డెవలప్ చేస్తామని చెప్పి మేము చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్నాము. మీ మీద చాలా గౌరవం ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద గౌరవం ఉంది. మీరు ఖచ్చితంగా పరిష్కారం చేస్తారని చెప్పి మేము ఇవాళ ఒట్టి చేతులతోటి వెళ్తా ఉన్నాము. మళ్ళీ మేము కొడంగల్ రావాల్సిన పరిస్థితి వస్తే మీరు పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా వస్తాము. ఆ రోజు మీరు మమ్మల్ని అరెస్టులు చేస్తారా, జైళ్ళలో వేస్తారా? మీరు ఏమి చేసినా వెనక్కి తగ్గకుండా మేము పోరాటానికి సిద్ధపడతాము. అటువంటి పోరాటం జరగకుండా రక్షించండి మా స్వీపర్లు అని చెప్పి కూడా మేము ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్గా మీడియా ద్వారా కొడంగల్ ప్రజానీకం ద్వారా ఈ తెలంగాణలో ఉన్న స్వీపర్ల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి మిత్రులారా, మనం భవిష్యత్ పోరాటానికి సిద్ధపడదాము. పరిష్కారం చేస్తుందనే నమ్మకంతో ఉన్నాము. చేయకుంటే మాత్రం పోరాటానికి సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని మద్దతు తెలపడం కొరకు కొడంగల్లో ఉన్న మేము పిలువకున్న వాళ్ళంతకు వాళ్ళు కదిలి వచ్చిన సహజంగానే ఉంటుంది. దళిత, బీసీ, ఎస్టీ ఆ బిడ్డలకు సహజంగానే సమస్య మీద పోరాటం చేసే ఒక గుణం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వచ్చినందుకు ఇక్కడున్న అంబేద్కర్